యెషయా గ్రంథము 23వ అధ్యాయము దేవుని వచనములు 1 నుండి 6 వరకు. ప్రభు ప్రజలను చెల్లాచెదరు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు ఇశ్రాయేలు దేవుడైన ప్రభు తన ప్రజలను పరిపాలించు రాజును గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహించిరి, వారిని చెల్లాచెదరు చేసి అవులకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షించుతును. నా ప్రజలలో మిగిలిన వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశము నుండి మరలా రోగం చేసుదును. నేను వారిని తిరిగి రాత్రు దేశములకు కొడుగుతును. వారు పెంకు మంది పిల్లలు కని అధిక సంఖ్య కలుగుదరు. నేను వారిని రక్షించుటకును గాను రాజును నియమింతును. వారికి ఇంకా ఎరుపును ఇల్లును వారిలో ఎవడను నాశనము కాడు. ఇది ప్రభుడైన నా పలుకు. ప్రభు ఇట్లడుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతి గల రాజును రక్షణము అని అతనికి పేరుండుదురు. ఇది ఏలని వారి వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు.
కుమారా నీకే మా స్తోత్రం రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం దీవిస్తున్న దైవ కుమారా నీకే మా స్తోత్రం జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును ఎల్లప్పుడూ యేసు దీవించును జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును ఆయన తన శరీరములతో వంశమునర్చెను కొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపమారెను ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరలా దేవుని దరికి చేర్చును కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగానున్న అన్యులకు మీరును దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను ఇది క్రీస్తు సువిశేషము స్వామికి స్తుతి కలుగునుగాక మధురిమలు నడిపించును దేవా ఆ వాక్యమే ఆ జీవాధారం ఈ వాక్య మధురిమలు నడిపించును దేవా ఆ వాక్యమే ఆ జీవాధారం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నడిపించును దేవా ఆ వాక్యమే నా జీవాధారం శాంతి సమాధానం చూపుచునట్టిది నీ వాక్యం చీకటి అనేది పాపాన్ని తొలగించునట్టిది నీ వాక్యం నాకు
శుభవార్త 6వ అధ్యాయం వచనములు 30 నుండి 35 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనను తెలియజేసి గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలములకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతట వారందరూ చుండగా ఆయన వెళ్ళుచుండగా ప్రజలందరూ చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలపు 16వ ఆదివారము. ఈ రోజున మన యొక్క గ్రామములో వెలసినటువంటి ఈ దేవాలయ వార్షికోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణములో మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుండి 34 వచనాల వరకు మనం విన్నటువంటి వాక్యములు. ఈ వాక్యములను బట్టి కూర్చోండి, మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నటువంటి అందరూ. ప్రశాంతంగా కూర్చోండి. ఉంటారులే, వాళ్ళు ఉంటారులే. ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణములో మనం విన్నటువంటి వాక్యాన్ని మనం బాగా గమనించినట్లయితే క్రీస్తుకు మరొక పేరు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. క్రీస్తును కారుణ్యము గల దేవుడని, కారుణ్యము గల కాపరి అని, మంచి కాపరి అని మనము చూస్తున్నాము. ఆ కరుణామయుడు మనందరినీ కూడా తన చెంతకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క శాంతిని, తన విశ్రాంతిని మనందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ మాటలు మనము విని ఉన్నాము. ప్రభువు చెంత సంతోషం ఉంటుంది, ప్రభువు చెంత సమాధానం ఉంటుంది, ప్రభువు దగ్గరే మనము విశ్రాంతిని పొందవచ్చు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో, ఓ కుటుంబంలో ఓ తల్లి కుమారుడు ఇద్దరు నివసిస్తూ ఉన్నారు. తల్లి కొడుకు ఇద్దరు నివసిస్తున్నారు. ఆ తల్లి ప్రతిరోజు
డ్యూటీకి వెళ్ళి ఏదో ఒక ఆమె పని చేసుకొని డబ్బు సంపాదించి తన యొక్క బిడ్డను పోషించుకోవాలి అనేటటువంటి ఆలోచన తపన ఎక్కువగా ఉండేది. అయితే ఆ అమ్మ ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు పనిలోనూ నిమగ్నమయ్యేది. బిడ్డను అంతగా దగ్గర తీసుకొని అతన్ని లాలించడం అనేటటువంటిది తక్కువ ఉండేది. ఈ పిల్లవాడు చాలా నిరాశకు లోనైపోయాడు, బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నువ్వు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీగా ఉంటావు, పని 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 అంటూ ఉంటావు. నాతో ఒక్కరోజన్నా గడుపమ్మా, నాతో ఒక్కరోజన్నా నీతో ఆడుకోవాలిమ్మా, నీ దగ్గర ఉండాలి, ఒక్కరోజున నాతో ఉండుమ్మా అని అమ్మను బతిమలాడుకునేటటువంటి వాడు. వాళ్ళమ్మ, పర్వాలేదు నాన్న, నేను నీకోసమే కదా పనిచేసేది అనేది. నా కోసం ఎందుకుమ్మా అంటే, డబ్బులు సంపాదన కావాలి కదా నాన్న. డబ్బులు ఎందుకుమ్మా అని అంటే, నీకు కావలసినటువంటి తిండి పెట్టాలి, నువ్వు సంతోషంగా ఉండేదానికోసమే కదా నేను డబ్బులు సంపాదించేది అని అన్నాడు. అప్పుడు ఆ బిడ్డ, ఆ కుమారుడు అన్నాడు, అంటే వాళ్ళమ్మను రోజు అడుగుతున్నాడు, నాతో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల్లో చెప్పన్నా నాతో ఉండుమ్మా అని. కానీ ఆ అమ్మ వినిపించుకోలేదు. ఆ బిడ్డకు ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక అమ్మకు అడ్డం నిలబడి, వాళ్ళ అమ్మను పనికి పోనీయకుండా అడ్డం నిలబడి, ఈరోజు నాతో ఉండాలమ్మా, నువ్వు నా దగ్గర ఉండాలి అని నిలదీశాడు. అప్పుడు ఈ విధముగా వాళ్ళమ్మ, నేను పనికి వెళితేనే కదా డబ్బులు వచ్చేది, ఆ డబ్బులు వస్తేనే కదా నీకు కడుపు నిండా అన్నం పెట్టేది, అన్నం పెడితే హలో బిడ్డలు ఎక్కడో ఉంటారు, ఒక సెల్ ఫోన్ ఎత్తుకొని గోడకాడికి, ఇంకొక సెల్ ఫోన్ ఎత్తుకొని మందిరంలో ఎవరికెవరు సంబంధం లేకుండా జీవించేటటువంటి రోజులు. కానీ ఇంటిలో ఉండేటటువంటి వ్యక్తులు హలో కలిసి జీవించడంలోనే సంతోషము, సమాధానం అనేటటువంటిది దొరుకుతుంది అన్నటువంటి సత్యాన్ని యేసు ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఈరోజు సువిశేష పట్టణంలో పలికినటువంటి మాటలు, శిష్యులతో పలికినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు నాతో పాటు ఉండండి, విశ్రాంతి తీసుకొనండి, ఫ్రీగా ఉండండి అంటున్నాడు. నాతో పాటు ఉండండి, విశ్రాంతి తీసుకొనండి అని అన్నాడు. ఎందుకు ప్రభువు శిష్యులతో నాతో పాటు ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని పలుకుతున్నాడు అంటే, దానికి ముందు జరిగినటువంటి విషయాన్ని మనము బాగా గమనించాలి. యేసు ప్రభువు తన శిష్యులతో పలికినటువంటి ఆ మాటలకు ముందు జరిగినటువంటి సంఘటన మనము గమనించాలి. ప్రభు ఎందుకు అంత ఒత్తిడికి లోనయ్యాడు, మీరు విశ్రాంతి తీసుకోనండి అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, యేసు ప్రభువు బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత
ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చేశారు. అవన్నీ కూడా చూసినప్పుడు ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభువుని అనుసరించారు, యేసు ప్రభువుని అనుసరించారు. అయితే గడిచినటువంటి ఆదివారములో మనం విన్నటువంటి వాక్యము, బహుశా ఎవరైనా ఆదివారం రోజున పూజకి వెళ్ళారా అక్కడికి పెద్ద గుడికి? పోయిన ఆదివారం కొత్త చెరువుకు పూజకు వస్తారు స్వామిలు. పోయిన ఆదివారము కొత్త చెరువుకు పూజకు వెళ్ళింటే సువిశేష పట్టణం ఏం జరిగిందో మీకు తెలుసునా? ఏం విన్నారో ఎవరికైనా గుర్తుకుందా? పోయిన ఆదివారం రోజు ఏ రోజుది ఆ రోజుకే గుర్తుండదు, పోయిన ఆదివారం ఏం గుర్తుకుంటారు అనుకుంటారులే. మళ్ళీ ఇంకొక నిందలు అయితే మాత్రం బాగుంటాయి. స్వాములలో సరిగ్గా ప్రసంగాలు చెప్పరు, మా ఆర్సిఎం చర్చిలో వాక్యం లేదు, మందిరాలకు పరిగెత్తారు. మళ్ళీ చెప్పింది మనకు అర్థం కాదు, వినరు, విన్నది మనసులో ఉండదు. కానీ మళ్ళీ నిందలు అయితే మాత్రం స్వాముల మీద అర్థం చేస్తారనమాట, వాక్యం సరిగ్గా చెప్పరు అని. గడిచిన ఆదివారం రోజున మీరు పూజకి వెళ్ళినంటే ఆ రోజు విన్నటువంటి వాక్యము బహుశా నాకు తెలిసి ఎవరు గుర్తుకుండకపోవచ్చు. ఆ రోజు చదివినటువంటి వాక్యాన్ని మనం బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే, యేసు ప్రభువు 12 శిష్యులను పిలిచి ఇద్దరిద్దరు చొప్పున గ్రామానికి పంపిస్తాడు. సువిశేషాన్ని ప్రకటించుటకు, అద్భుత కార్యములు చేయుటకు. అది ఎక్కడే పెట్టుకోండి, మా కూర్చోండి, మళ్ళీ తర్వాత పూజలో అర్పణ టైంలో తీసుకొని వద్దులేండి. కూర్చోండి కూర్చోండి మా. మళ్ళీ అర్పణ సమయంలో మీ కానుకలను మీరు తెచ్చినటువంటివన్నీ కూడా అర్పణ సమయంలో తీసుకొని వస్తారు. కాబట్టి దయచేసి మాట్లాడొద్దు. లోపల స్థలం లేదు, బయట కూర్చోండి మా, బయట కూర్చోండి. బయట చైర్స్ ఉన్నాయి కదా, బయట కూర్చోండి. మీరు ఒక్కొక్కరు రావడము, మిమ్మల్ని అందరూ చూడడము, ఇది బాగలేదు. ఇది బయట కూర్చోండి. ఏమి బయటకు వినిపిస్తుంది కదా సౌండ్. మీరు వస్తా అంటే అందరు చూపులన్నీ అక్కడే ఉన్నాయి. చూపులు సాముల మీద పెట్టండి, ఇక్కడ చెప్పే ప్రసంగాన్ని వినండి వచ్చేవు. ఎవరు తిరిగినా, ఎవరు వచ్చినా, ఎవరు పోయినా అందరూ వాళ్ళకే చూస్తుంటారు, వాళ్ళకే అటు ఇటు తిరుగుతుంటారు. ఏంది మీరు పూజలో భక్తిగా పాల్గొనేది? దివ్యబలి పూజ కదా ఇది. ఒక 10 నిమిషాలు ఓపిక పెట్టండి, ముగిస్తుంది. ఎక్కువసేపు చెప్పండి ప్రసంగం. యేసు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆయన బోధించినటువంటి బోధనలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నీ కూడా చూచి ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభువుని అనుసరించారు. గడిచినటువంటి ఆదివారం రోజు విన్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే, శిష్యులను 12 శిష్యులను పిలిచి ఇద్దరిద్దరు చొప్పున సువార్తను ప్రకటించుటకు గ్రామాలకు పంపించాడు. వీరు వెళ్ళి గ్రామాలకు బోధన చేసి, వారు కూడా ప్రజలందరికీ కూడా బోధన చేసి అద్భుతమైనటువంటి కార్యములు చేశారు. వారి మాటలు విన్నటువంటి వారు ప్రజలు కూడా తండోపతండాలుగా ఇక్కడికి గుంపులు గుంపులుగా చేరారు. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు దగ్గరికి ఈ శిష్యులందరూ కూడా వచ్చినప్పుడు వీరిని అనుసరించి ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా అక్కడికి చేరారు. అందుకు యేసు ప్రభువు ఒక మాట అంటాడు, వారికి కనీసం భోజనం చేయుటకైనా కూడా వారికి సమయం లేక కొంత తడువు వారు విశ్రాంతి తీసుకున్నటకు నిర్జన ప్రదేశమునకు వెళ్ళుదము రండు అని అంటాడు అనమాట. నిర్జన ప్రదేశానికి వెళ్ళుదము రండు అని అంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువుని ఇంతమంది ప్రజలు వెంబడించారు.
ఆయనను అనుసరించారు అని అంటే కారణం ఏంటి? ఎందుకు ప్రభువు వెంబడించారంటే అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆనాటి కాలంలో ఈ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క బోధన అనేటటువంటిది లేదు. రోగాలతో వాళ్ళు సతమతమవుతున్నారు. వారిలో మనశ్శాంతి అనేటటువంటిది లేదు, సంతోషం అనేటటువంటిది లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో పరిసయ్యుల యొక్క చేతులలో వాళ్ళు అణగదొక్కబడ్డారు. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభు బోధించినటువంటి బోధనలు, యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములన్నీ కూడా వారికి ఎంతో ఊరటనిచ్చాయి అన్నమాట, ఓ ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ప్రభువులో ఒక మంచి కాపరిని చూశారు, ఆ ప్రభువులో ఒక పరమ వైద్యుని చూశారు. ఈ రోగముల నుండి, సైతాను యొక్క శోధన నుండి విముక్తి గావించబడినటువంటి ఆ ప్రభువులో ఒక పరమ వైద్యుని చూశారు, ఒక మంచి కాపరిని చూశాడు, ఒక కారుణ్యమూర్తిని చూశారు, ఒక కరుణామయుని చూశారు. అందుకే ఆ కరుణామయుని చెంత, ఆ కారుణ్యమూర్తి చెంత, ఆ మంచి కాపరి చెంత మనకు సంతోషము లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది, ఆనందము దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది అన్నటువంటి భావనతో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా యేసు ప్రభువుని అనుసరించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభుని అనుసరించినటువంటి వీరు యేసు ప్రభువు తన శిష్యులతో పలికేటటువంటి ఆ మాటలలో మనం బాగా గమనిస్తే ఇక్కడ రెండు అర్థాలను మనం గమనించాలి. యేసు ప్రభువు శిష్యులతో ఏకాంత స్థలమునకు వెళ్ళుదము రండి, విశ్రాంతిని మనము తీసుకుందాం, విశ్రాంతి తీసుకొనండి అని వారితో అంటున్నాడు. ఇక్కడ యేసుకు తన శిష్యుల మీద ఉన్నటువంటి కనికరాన్ని, తన శిష్యుల మీద ఉన్నటువంటి కారుణ్యాన్ని ఈ మాటలు తెలియజేస్తాయి అన్నమాట. శిష్యుల మీద ఉన్నటువంటి కనికరాన్ని, శిష్యుల మీద ఉన్నటువంటి కారుణ్యాన్ని ఈ మాటలు తెలియజేస్తాయి. ఇక్కడ శిష్యులు అలసిపోయారు. సువార్తను ప్రకటించి, దయ్యములను పారద్రోలి, ప్రజలందరినీ కూడా వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, వారు సేవ చేసి అలసిపోయి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారనమాట. అలసిపోయినటువంటి వారిని యేసు ప్రభువు గుర్తించారు. అందుకే విశ్రాంతి, ఏకాంత స్థలమునకు వెళ్ళి విశ్రాంతిని తీసుకొనండి అంటారు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంది? మన భాషలో మాట్లాడుకుంటే విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంటి? ఏంటమ్మా విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంటి? చెప్పండి, మాట్లాడుకుందాం లేదా? విశ్రాంతి తీసుకోవడం అంటే తిని నిద్రపోవడం. మన భాషలో మాట్లాడితే శుభ్రంగా తిని నిద్రపోవడం. కొంతమంది ఏమంటారంటే, వారం అంతా పని చేసినాము, అలసిపోయినాము అనేది ఆదివారం రోజున పొద్దున్నే మాంసం తెచ్చుకునేది, తినేది, ఇంత మందు కొట్టుకునేది, శుభ్రంగా పండుకొని నిద్రపోయేది, లేదంటే బరకట్ట ఆడుకునేది, సీరియల్ చూసుకునేది, సెల్ ఫోన్లు పట్టుకునేది, అది విశ్రాంతి అనుకుంటా. అదే నా విశ్రాంతి అంటే. ఇప్పుడు యేసు ప్రభువు కూడా శిష్యులను ఏకాంత స్థలమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకోనండి అంటున్నాడు. విశ్రాంతి తీసుకోవడం అంటే పోయి పండుకొని నిద్రపోండి అనే ఉద్దేశం కాదు అక్కడ. శిష్యులకు మీరు వెళ్ళి పడుకొని శుభ్రంగా నిద్రపోండి, ఈరోజు అంతా నిద్రపోండి, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి అని కాదు యేసు ప్రభు ఉద్దేశం. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే నాతో కలిసి ఉండండి అంటాడనమాట. మీరు వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం వల్ల నాతో కలిసి ఉండమంటాడు. రండి అంటాడు, రండి ఏకాంత స్థలమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకుందామంటాడు. ఇంటికి పంపించలే, రండి అంటాడు, నా దగ్గరికి రండి అంటాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నాతో కలిసి ఉండండి అంటాడు, నాతో కలిసి ఉండండి, ఏకాంత ప్రాంతమునకు రండి అంటాడు. ఏకాంత ప్రాంతం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏకాంత స్థలమునకు పోవడం అంటే ప్రార్థన చేసుకోవడం. మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేసుకొనెను, యేసు ప్రభు ఏకాంత స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసుకొనెను, ఏకాంత స్థలములోనికి వెళ్ళి తన తండ్రి అయినటువంటి దేవునితో ఆయన ఏకాంతముగా గడిపెను అనేటటువంటి ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి, సువిశేష గ్రంథాలలో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏకాంత ప్రాంతమునకు రండి అంటే ప్రార్థన చేసుకొనుటకు రండి, దేవునితో మమేకం కావడానికి రండి, తండ్రి అయినటువంటి దేవునితో మమేకమవుటకు రండి. అంటే ఇప్పటి వరకు మీరు పరిచర్య చేశారు, అద్భుతాలు చేశారు, వాక్యాన్ని బోధన చేశారు, సైతాన్ని మీరు పాలద్రోలారు. కాబట్టి ఇప్పుడు మీకు శక్తి కావాలి, ఈ శిష్యులకు శక్తి కావాలి. అందుకే ఏకాంత స్థలమునకు వెళ్ళి పరలోక తండ్రితో మమేకమై ఆయనతో కలిసి జీవించాలి అని.
అందుకే యేసు ప్రభువు ఏకాంత స్థలమునకు రండి, విశ్రాంతిని తీసుకోనండి అంటాడు. ప్రార్థన చేసుకొని ప్రభువుతో, తండ్రి అయినటువంటి దేవునితో మమేకం కండి అని యేసు ప్రభువు తన శిష్యులతో పలికినటువంటి మాటలు. ఇది విశ్రాంతి అనేది దానికి అర్థం. కానీ మన భాషలో విశ్రాంతి అంటే ఎప్పుడు చూసినా మనం బిజీ 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 అన్నమాట లైఫ్. ఈ మధ్య పూజకు రావడం లేదంటే బిజీగా ఉన్నాం స్వామి అని అంటారు అనమాట. ఏం బిజీ ఉన్నాడు, పొద్దున బండి వేసుకొని పోయి బద్దెలంతా తిరిగి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు అనమాట. బద్దివెల్లో కొంతమంది ఉంటారు, టీ కొట్ల కాడ, మార్కెట్లలో, అక్కడ ఇక్కడ కొంత గుంపులు గుంపులుగా ఉంటారు. ఏం పని ఉండదు, తిరుగుతూనే ఉంటారు పొద్దున్న సాయంత్రం కనుక. అంత సమయాన్ని అక్కడ వెచ్చించే బదులు ఈ వాళ్ళకు దేవాలయం ఉంది, ఆ వాళ్ళకు దేవాలయం ఉంది, ఈ ఒక్కడ ఒక దేవాలయం ఉంది, ఇన్ని దేవాలయం అంటే ఒక గంట సేపు దేవుని దగ్గరికి వెళ్ళి పూజలో పాల్గొనడానికి మాత్రం మనకు సమయం దొరకదండి. మన బిజీ అదే, మన బిజీగా ఉండడము అలాంటి ప్రదేశాల్లోనే. గ్రామాల్లో కూడా చాలా సందర్భాలు ఈ మధ్య మనము సెల్ ఫోన్తో బిజీ అయిపోయినాం అన్నమాట. ఎక్కడ చూడు, ఎవరి చేతిలో చూడు సెల్ ఫోనే. కొన్ని సందర్భాలలో సెల్ ఫోన్తోనే సంసారం చేస్తున్నారేమో అనిపించదు అనమాట. అట్లా ఉన్నాయి పరిస్థితులు. శిష్యులకు ప్రభువు ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునితో మమేకమయ్యడానికి అవకాశం ఇస్తున్నాడు. అది విశ్రాంతి తీసుకోవడం అంటే. కాబట్టి ఇది విశ్రాంతి దినం. ఆదివారం అనేటటువంటిది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకోవడం అంటే శుభ్రంగా తిని పడుకోవడం కాదు. ఈ విశ్రాంతి దినాన ప్రభువు మందిరానికి వచ్చి ప్రభువుతో మనము మమేకం కావాలి, ఏకము కావాలి, ఆయనతో మనము కొద్దిసేపు గడపాలి. అప్పుడు మనకు శక్తి వస్తుంది, మన మనశ్శాంతి దొరుకుతుంది, సంతోషం అనేటటువంటిది దొరుకుతుంది. మానసికమైనటువంటి బాధలు కలిగినప్పుడు ఆ బాధలు కావలసినటువంటి ఊరట దేవుని దగ్గర దొరుకుతుంది. నువ్వు ఇంట్లో ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ లేకుంటే చెట్టు కింద కూర్చొని ఎన్ని ముచ్చట్లను చెప్పు, నీకు మనశ్శాంతి రాదు. సెల్ ఫోన్ పట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం తిరుగు, మనశ్శాంతి అనేటువంటిది రాదు. దేవునితో కాసేపు గడుపు, కొద్దిసేపు ప్రభువు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆయన ముందు కూర్చో, ప్రార్థన చేసుకో, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఒక పాట కూడా ఉందన్నమాట. ఏంటంటే సంతోషం ఎక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోని కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఇది కనుక ప్రభువు చెంత చేరితే ఆ మనశ్శాంతి, ఆ సంతోషము, ఆ సమాధానం అనేటటువంటిది దొరుకుతుంది అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఒక కారుణ్యము కలిగినటువంటి కాపరి అంటున్నాము. ఎందుకు ఆయనను కారుణ్యము కలిగిన కాపరి అంటున్నాము అంటే ప్రభువు మనకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి కాపరి అని. యేసు ప్రభు మనకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి మంచి కాపరి అని అంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనము చూస్తున్నాం. మన ఈ జీవితము ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ ఉరుకు పరుగులతో ఉండేటటువంటి ఈ జీవితములో శాంతి లేక, సమాధానం లేక, విశ్రాంతి లేక జీవిస్తున్నటువంటి మనకు ప్రభువు ఇప్పుడు విశ్రాంతిని ఇస్తున్నానంటాడు, శాంతిని అనుగ్రహిస్తున్నానంటాడు, సమాధానాన్ని ఇస్తాను అని ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఈ మాటలు మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే కీర్తన 23వ కీర్తనలో మంచి కాపరిని గురించి మనం వింటాం. 23వ కీర్తన 2వ అధ్యాయం 23వ కీర్తన 2వ వచనం చూస్తే, అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నడిపించుకొని పోవును అంటాడన్నమాట. పచ్చిక బట్టలలో దేవుడు మనల్ని విశ్రమింపచేస్తాడు అని.
శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనించినట్లయితే, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని అంటాడు. కాబట్టి ఈ లోకములో కష్టములు, బాధలు, అనారోగ్యాలు, వ్యాధులు, సైతాను యొక్క శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి వేదనలు, ఇవన్నీ కూడా ఇలాంటి భారములతో సతమతమయ్యేటటువంటి మనకు ప్రభు పిలుస్తున్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని ప్రభువు పలికినటువంటి మాటలు. కనుక ప్రభువు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి కాపరి. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, మనలను సంరక్షించేటటువంటి కాపరి. మనలను సంరక్షించేటటువంటి కాపరి. ఎవరి నుండి సంరక్షిస్తాడు? ఎవరి నుండి సంరక్షిస్తాడు? వ్యాధుల నుండి సంరక్షిస్తాడు, బాధల నుండి సంరక్షిస్తాడు, సైతాను యొక్క శోధన నుండి సంరక్షిస్తాడు, అనారోగ్యము నుండి ప్రభు మనలను సంరక్షిస్తాడు. కనుక ప్రభువు మనలను సంరక్షించేటటువంటి దేవుడు, మంచి కాపరి అని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఇక్కడ మనకు ఒక మాట అంటాడు. ఆయన మంచి కాపరిగా ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఏ విధముగా సంరక్షిస్తాడు? ఏ విధముగా మనల్ని ఆయన దీవిస్తాడంటే, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటాడన్నమాట. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభువు ఇన్ని మాటలు చెప్పినాక తన యొక్క గొర్రెలు సంతృప్తికరముగా తినాలి, పుష్టిగా ఉండాలి, బాగా బలముగా ఉండాలి అని గొర్రెల కాపరి అనుకుంటాడు. ఆ విధముగానే యేసు ప్రభువు కూడా మనకు సంతృప్తి జీవాహారాన్ని అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీరు భుజించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అంటాడు అన్నమాట. మీరు భుజించుటకు నేను ఇచ్చేటటువంటి ఆహారము నా శరీరమే అని ప్రభువు మనకు బోధన చేశాడు. కీర్తనలో మనం విన్నాం, 23వ కీర్తన 2వ వచనంలో, మిమ్మల్ని పచ్చిక బట్టలలోకి నేను నడిపిస్తాను అని అంటాడు. ఈ విధముగా యేసు ప్రభువు మనలను పోషించేటటువంటి ఒక కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఈనాటి సువిశేష పఠనం ద్వారా ఈ 3 సత్యాలను మనం బాగా గమనించాలి. ఒకటి, విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి కాపరి. రెండవదిగా మనల్ని సంరక్షించేటటువంటి కాపరి. మూడవదిగా మనల్ని పోషించేటటువంటి కాపరి. మనలను పోషించేటటువంటి కాపరి ఈ యేసు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ మంచి కాపరి చెంతకు ఈ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయితే యేసు ప్రభువును వెతుకుంటూ వెళ్ళారు. మీరు విన్నటువంటి మాటలు చక్కగా విని ఇంకా యేసు ప్రభువును వెతుకుంటూ వెళ్ళారు. యేసు ప్రభువును కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన ఎక్కడికి పోయినా కానీ యేసు ప్రభువుని కనిపెట్టుకుని వెళ్ళారు. తర్వాత పొరుగులో వెళ్ళారు అనేటువంటి మాటలు మాట్లాడుతారు. వెతుకుంటూ వెళ్ళడము, కనిపెట్టుకుని వెళ్ళడము, ప్రభువు కాబట్టి, మనల్ని పోషించేటటువంటి ప్రభువు కాబట్టి, మనం రక్షించేటటువంటి ప్రభువు కాబట్టి ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళారు, కనిపెట్టుకుని వెళ్ళారు, పరుగున వెళ్ళారు అనేటటువంటి మాటలు మనం చూస్తాం. మరి మన పరుగు దేనికి? ఎవరిని వెతుక్కుంటూ వెళుతున్నాం? దేనికోసం మనం ఈ లోకంలో పరిగెడుతున్నాం? ప్రభువు ప్రసాదించేటటువంటి జీవాహారాన్ని
ఆ ఆహారం కోసం మనం వెతుకుంటూ వెళుతున్నామా, లేక ఈ లోకము ఇచ్చేటటువంటి ఆహారం కోసం మనము పరిగెడుతున్నామా? మన బాధలలో, మన కష్టాలలో ఎవరిని మనం వెతుకుంటున్నాం? ఎవరి దగ్గరికి వెళుతున్నాం? మానవులను ఆశ్రయిస్తున్నామా, లేక దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా? నీ పరుగు ఎక్కడికి? నీ పయనం ఎక్కడికి? ఎలా పొందుకుంటావు జీవము కలిగినటువంటి ఆహారాన్ని? ఎలా పొందుకుంటావు ప్రభువు ఇచ్చేటటువంటి అభయ హస్తాన్ని? ఈ విధముగా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే మన పరుగు దేనికి? మన వెతుకులాట దేనికి? దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం? ఎవరి దగ్గరికి మనం వెళుతున్నాం? ఏం కావాలని మనం కోరుకుంటున్నాం? లోకం ఇచ్చేటటువంటి ఆహారముగా, లేకుంటే ప్రభు ప్రసాదించేటటువంటి జీవాహారాన్ని? ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభు సన్నిధిలో మనకంతటి శక్తి ఉంది. ప్రభు మనకు అంతటి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు, అలాంటి సంతోషాన్ని అనుగ్రహిస్తాడని మనమందరం కూడా ఈ సమయంలో ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనం వింటూ ఉన్నటువంటి సత్యం. మరి ఈ దేవాలయం నిర్మించుకొని మనకు 2 సంవత్సరములు పరిపూర్తి అయినటువంటి సందర్భంలో దేవాలయము పట్ల మనకున్నటువంటి ఆసక్తి ఏమిటి? అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించడం మేలు అని అంటాడన్నమాట. నీ మందిరంలో ఒక్కరోజు వసించడం మేలు. మనం ఒక్కరోజు కాదు కదా, 1 గంట కూడా ఉండలేము మనం కదా. 1 గంట గుడిలో కూర్చున్నామంటే ఇంకా తిక్క రేగి అసలు ఎప్పుడెప్పుడు బతికెళ్దామా, ఈ సామి ఎప్పుడు ప్రసంగం అయిపోతాడా, వెళ్ళిపోదామా అనేటటువంటి విధంగా మైండ్లో బుర్రలో పురుగులు పరిగెడతాయి అన్నమాట 1 గంట సేపు దేవాలయంలో కూర్చుంటాం. కానీ ముచ్చట్లు పెట్టుకుంటే మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటాం. బారకట్టాడితే చెట్టు కింద మధ్యాహ్నం అన్నం కూడా లే. ఉదయం 10 గంటలకు అది పని వేస్తారు కదా, ఏం పని ఇది, కరువు పనికి పోతారు. కరువు పని పొద్దున్న 7 గంటలకు పోతారు, 9 గంటలకు ఇంటికి వస్తారు. శుభ్రంగా తిని కూర్చుంటారు 10 గంటలకు. ఇంకా సాయంత్రం పొద్దు కూర్చుంటారు, కొంతమంది కూర్చొని ఉంటారు చెట్టు కింద బరకట్టాడతా. అంతటి సమయాన్ని వెచ్చిస్తామే 1 గంట సేపు దేవాలయంలో వెచ్చించలేమా? అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు, 1 పూట, 1 గంట వచించడం ఎంత మేలు, ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనసుకు, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దేవాలయము పట్ల మనకు ఉండేటటువంటి భక్తి, విశ్వాసం చాలా గొప్పదిగా ఉండాలి. ఈ దేవాలయంలో ప్రభువు ఉన్నాడు అని కొంత పౌలు గారు అంటారు, మీరే ఆయన ఆలయం అని అంటారు. మీరే ఆయన ఆలయం. మన హృదయాలే ప్రభువుకు ఆలయాలు. కాబట్టి ఈ హృదయాన్ని ఎవరైతే ధ్వంసం చేస్తారో, ఎవరైతే నా ఆలయాన్ని ధ్వంసం చేస్తారో నేను వారిని ధ్వంసం చేస్తానంటాడు. కుళ్ళు కుతంత్రాలతో నీ హృదయం అనేటటువంటి ఆలయాన్ని నువ్వు ధ్వంసం చేస్తే నేను కూడా నిన్ను ధ్వంసం చేస్తానంటాడు. కాబట్టి మనసు ఎప్పుడు కూడా, హృదయం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ హృదయం ప్రశాంతంగా ఉంటేనే కదా, ఈ హృదయం సంతోషంగా ఉంటేనే కదా, ఆనందంగా ఉంటేనే కదా దేవుని మనము మన హృదయంలోనికి ఆహ్వానించేది. కనుక హృదయమే నీ ఆలయం అంటాడు అనమాట. డేవిడ్ సార్ ఉన్నాడా? హృదయమే నీ ఆలయం అని అంటాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాడే ఇలలో ఎవరికి వివరించగలే పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, బ్రతకాలని మంచి మనసును పెంచాలని, మనిషిగా బ్రతకాలని మంచి మనసును పెంచాలని, దీనులనే నీవు కరుణించి దీనులనే నీవు కరుణించి, వేదనలే నీవు భరించి, నిన్ను చేసిన దేవా పావనరక్షణ నీవు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా
విశ్వాసాన్ని ప్రకటించడము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి పుట్టెను. అతని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెళ్ళి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కూర్చుందాం. అర్పణ గీతం ఆలపించవచ్చు. దివ్యరాగాలతో వినిపించును, నవ్యభావాలతో సమర్పించును. దివ్యరాగాలతో వినిపించును, నవ్యభావాలతో సమర్పించును. మోదవాపములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. సగమపగరిసా సగమనిసా మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆ వేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని, ఆ వేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని అర్పింతును. గైకొనుము, అర్పింతును. గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోను పావిత్ర్యముతోను నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందింపమని ప్రార్థించుతున్నాము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. క్రీస్తు శిలువ మరణ ఉత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్న సంగీతము పాడెదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. పాలకు పాలక నిన్ను పలిచెదము తండ్రి. పాలకు పాలక నిన్ను పలిచెదము తండ్రి. నిన్ను పలిచెదము తండ్రి. నిన్ను పలిచెదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. పావన ప్రభువా హోసన్న. పాపుల రక్షక హోసన్న. పావన ప్రభువా హోసన్న. పాపుల రక్షక హోసన్న. మా మనసులలో సుధలను నింపిన కరుణామయుడా హోసన్న. మా మనసులలో సుధలను నింపిన కరుణామయుడా హోసన్న. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. దైవ కుమార హోసన్న. హోసన్న హోసన్న హోసన్న. దావీదు తనయ హోసన్న. హోసన్న హోసన్న హోసన్న. దైవ కుమార హోసన్న. దావీదు తనయ హోసన్న. ఆనింగి నీలను కలిపిన ప్రేమ సుధామయ హోసన్న. ఆనింగి నీలను కలిపిన ప్రేమ సుధామయ హోసన్న. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. మున్ను కాలకు పాలక నిన్ను కొలిచెదము తండ్రి. మున్ను కాలకు పాలక నిన్ను కొలిచెదము తండ్రి. నిన్ను కొలిచెదము తండ్రి. నిన్ను కొలిచెదము తండ్రి. నిన్ను కొలిచెదము తండ్రి. వీలున్నటువంటి వాళ్ళు మోకరించండి. మోకరించలేనటువంటి వాళ్ళు కూర్చోండి. నిలబడుకోకుండా కూర్చోండి. పరమ పవిత్రమైనటువంటి ఈ సమయంలో యేసు ప్రభు తన శరీర రక్తాలను మనకు ఆధ్యాత్మిక ఆహారముగా అనుగ్రహిస్తున్నారు. మంచి కాపరి అయినటువంటి క్రీస్తు, పరమ వైద్యుడైనటువంటి ప్రభువు జీవము కలిగినటువంటి ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు.
చేతులు జోడించి భక్తియుతముగా ప్రార్థన చేసుకుందాం. మనకు కావలసిన విశ్రాంతిని, మనకు కావలసినటువంటి సంతోషమును అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించుదాం. ఈ సమయంలో యేసు ప్రభువు తప్ప ఇక మనకు ఎవ్వరు కూడా గుర్తుకుండకూడదు. ప్రభువును మాత్రమే మనం చూద్దాం, ప్రభువు మాత్రమే మనం ఆరాధించుదాం, ప్రభువుకు మనము వందనాలు చెల్లించుదాం. మంచి కాపరినటువంటి ప్రభువు, మీకు స్తోత్రములు నాయన, వందనాలు ప్రభు అంటూ ఈ చక్కనైనటువంటి దేవాలయాన్ని మాకిచ్చినందులకు, మా గ్రామానికి అనుగ్రహించినందులకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి అంటూ దేవునికి మనము వందనములు చెల్లించుదాం. యేసునాథా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. 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 ఆరాధనా ఆరాధనా ఆరాధనా, నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, నీకే స్తోత్రం ఆరాధనా. మంచి కాపరి నీకే వందనం, 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 నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మంచి కాపరి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మంచి కాపరి నీకే ఆరాధనా. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం 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 ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, పరమ వైద్యుడా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, పరమ వైద్యుడా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, యేసునాథా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, యేసునాథా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మంచి కాపరి నీకే ఆరాధనా. ఆరాధనా
కాపరి నీకే ఆరాధన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మళ్ళా వచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్పతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన ప్రతిమాలకొనుచున్నాము. ఈ లోకం ప్రచయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించడము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి, మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనకు ప్రవేశించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందముడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపముల కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆయన మీరు ఒక్క మాట స్వస్థత పొందును. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు
సదా జీవించును. జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం వేదమే రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. వేదమే రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. ప్రభు యేసునే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం. పరలోకము దిగి వచ్చిన భోజనిది పరిశుద్ధుని స్వీకరించు పరులనిది. పరలోకము దిగి వచ్చిన భోజనిది పరిశుద్ధుని స్వీకరించు పరులనిది. జీవమును ధారతో జీవజలను కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారతో జీవజలను కురిపించు ఆత్మ ఇది. జీవమిది వేగమి రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. వేగమి రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. ప్రభు యేసునే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం. పశుశాలను పవలించిన ప్రేమ ఇది. పాపులను క్షమించిన కరుణ ఇది. పశుశాలను పవలించిన ప్రేమ ఇది. పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని వారధోని అభాగ్యులను చేరదీయవాసు ఇది. అపవాదిని వారధోని అభాగ్యులను చేరదీయవాసు ఇది. స్నేహమిది వేగమి రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. వేగమి రండి త్వరపడి రండి ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. ప్రభు యేసునే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ ప్రభు యేసునే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం. వేగమి రండి
త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి దేవుని రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కువ టైం తీసుకోను. మీరు లేటుగా వచ్చారు కాబట్టి నేను లేటుగానే చేయాలా, సరేనా? నిజంగా మన గ్రామము దేవుని చేత దీవింపబడినది. ఎందుకంటే ఆయన యొక్క ఆలయము చాలా చక్కగా నిర్మించబడడం మరియు ఆ దేవుని యొక్క ఆలయ వార్షికోత్సవాన్ని కొనియాడడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదావకాశం. కావున మొట్టమొదటిగా మనకు ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని, ఈ ఆశీస్సులు అందించినటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు, ఆరాధనలు మరియు తెలియపరుస్తూ ఆయనకు దీవెనల కోసం ప్రార్థన చేద్దాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి తర్వాత ఈ పండుగను గొప్పగా కొనియాడాలి కాబట్టి మన మధ్యలో ఒక పెద్దవారు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశముతో నేను మన పోరుమాముల డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాల విజయ్ భాస్కర్ గారిని కన్సల్ట్ అయ్యాను. ఫోన్ చేసి అడగంగానే ఈరోజు ఆదివారమైనా కానీ మరియు తన యొక్క సహాయ గురువుకు వీడుకలు ఉన్నా కానీ తప్పకుండా వస్తా రమేష్ అని ఫాదర్ గారి యొక్క సమయాన్ని మనకందరికీ కూడా కేటాయించి ఉన్నాడు. ఈ పవిత్రమైనటువంటి బలిని సమర్పించి ఈ గ్రామములో మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి విశ్వాసి కోసం కూడా ప్రార్థన చేసి ఉన్నారు. అంతేకాదు మనను ఆధ్యాత్మికంగా తన యొక్క దివ్యమైనటువంటి వాక్యము ద్వారా బలపరిచి ఉన్నారు. కాబట్టి తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనందరికీ కేటాయించినందులకు ఫాదర్ గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుతాం. అదేవిధంగా మన గ్రామ పెద్ద మనుషులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. శాలువతో పూలదండతో మన గ్రామ పెద్ద మనుషులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. స్వామి ముందుకు రండి సార్. ఫాదర్ చప్పలు కొట్టాలి, అందరు చప్పలు కొట్టండి, మాట్లాడాకండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా మన గ్రామ ముద్దుబిడ్డ మరి గత సంవత్సరము ఇదే రోజున ఇంత చక్కగా అందంగా తయారు చేయబడినటువంటి ఈ ఆలయములో దీపావళి పూజను సమర్పించుకున్నాం, ఓపెన్ చేసుకున్నాం. డబ్బులు చాలా మంది కాడ ఉంటుంది, కానీ సహాయం చేసే గుణము కొద్ది మందికే ఉంటుంది. డబ్బులు చాలా మంది కాడ ఉంటుంది, కానీ సహాయం చేసే గుణము కొద్ది మందికే ఉంటుంది. మన గ్రామం పట్ల, మన గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల తన అమితమైనటువంటి ప్రేమను చూపించి ఈ గ్రామంలో చక్కటి దేవాలయము ఉండాలి అని తలంచి ఇంత చక్కగా, నాకు తెలిసి మన ఇక్కడ పోరుమామల డీనరీలోనే
అది సబ్స్టేషన్లో ఇంత అందంగా ఎక్కడ ఏ గుడి లేదనుకుంటా. మీరే అదృష్టవంతులు, మీరే అదృష్టవంతులు. సో కాబట్టి ఇందుకు గాను సహకరించి మరి ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని కొనియాడడానికై నేను ఫాదర్ గారిని సంప్రదించాను. ఫాదర్ గారు అన్నారు, విచారణ గురువు నువ్వే, సోల్ అధికారి, నువ్వేది చెప్తే అది అని నన్ను కూడా గౌరవించి నా ఆలోచన ప్రకారము నన్ను ప్రోత్సహించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ గుర్రం రవిచంద్ గారు. ఫాదర్ గారికి మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుదాం. ఫాదర్ గారిని పెద్ద మనసును సన్మానించవలసిందిగా నేను చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఫాదర్. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద మనిషి దానం ఎక్కడున్నా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. మూడవదిగా ఈ దేవాలయం నిర్మాణములో ఇంకొక వ్యక్తి కూడా సహకరించి ఉన్నారు. ఎవరు? ఫాదర్ సురేష్ గారు. ఆయన యొక్క సహకారాన్ని మనకందరికీ కూడా అందించి, అంతేకాదు మరొక ఆనందదాయకమైనటువంటి విషయం మనకి ఏమిటంటే, ఫాదర్ గారు కడప మేత్రాసన కోశాధికారిగా నియమింపబడ్డారు. కాబట్టి మనకందరికి కూడా ఎంతో సంతోషం, ఆనందం. మనందరి తరపున ఆయన అక్కడ ఉండి మనం రిప్రజెంట్ చేయడం. నేను ఫోన్ చేసి ఫాదర్ మీకు తప్పకుండా రావాలి అని అడిగిన వెంటనే తప్పకుండా వస్తాను రమేష్ అని మాట ఇచ్చి తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనందరికీ కేటాయించి ఇక్కడికి వచ్చి మన కోసం ప్రార్థించినటువంటి గురువులకు మనందరి తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద మనుషులు వారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫాదర్. కొట్టండి చప్పట్లు, అన్నం ఉందిలే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆదివారం అయినా కానీ అందరూ కూడా బిజీగా ఉంటారు. గురువులకు ఆదివారం అంటే బిజీ డే. కానీ నేను ఫోన్ చేసి పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి గురువుకు ఫాదర్ నాగిపోగు వినోద్, ఫాదర్ బాకి రవీంద్ర, ఫాదర్ నాగిపోగు దిలీప్, ఫాదర్ గుడిమే బాలసుందరం, వీరందరికీ కూడా మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్ అండ్ వి లవ్ యూ ఆల్. ఇంకొక విషయం, మన మధ్యలో బిషప్ హౌస్ మొత్తం ఇక్కడే ఉంది. కోశాధికారి ఫాదర్ సముటూరు సురేష్ గారు మరియు మన మేత్రాసన భూముల కంటకి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ బాకి రవీంద్ర గారు. తర్వాత మనమందరం ఇంకా గౌరవింపదగినటువంటి విషయం ఏమిటంటే, మన గ్రామం నుంచి ఉన్నటువంటి ఫాదరు మన మేత్రాసనంలో ఏకైక కాలేజ్, ఏం కాలేజ్ ఉంది? సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్. ఆ కాలేజ్కి ఫాదర్ రవిచంద్ర గారు కరస్పాండెంట్గా నియమింపబడ్డారు. కాబట్టి అందరం కూడా గట్టిగా చప్పలు కొట్టి వీరిని అభినందించుతాం. థ్యాంక్ యూ ఫాదర్స్ అండ్ వి లవ్ యూ ఆల్. ఇంత చక్కగా మనం చూస్తూ ఉన్నాం, చాలా మార్పులు మన యొక్క చర్చిలో చూస్తూ ఉన్నాం. గోడలకు, ప్రాంగణానికి మాత్రమే ఈ మార్పు పరిమితం అవుతూ ఉంది. మనుషులలో అయితే మార్పు రావట్లేదు. ఓకేనా? అది దేనికో మీకు తెలుస్తుంది. సో మంచిగా మన
ఏంటి కాంపౌండ్ వాళ్ళకి ప్లాస్టింగ్ అయితేనేమి, మన గుడి ముందు వేసినటువంటి ఆ బండ పరుపుకి అయితేనేమి సహకరించినటువంటి వారు గోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ వారిని అభినందించుదాం. తర్వాత ఈరోజు వచ్చేసినటువంటి ప్రతి విశ్వాసకి కూడా ప్రేమ విందును తయారు చేసినటువంటి కుటుంబం. ఈ కాలంలో ఇంతమందికి భోజన సౌకర్యం ఇవ్వడం అనేది చాలా కష్టం. అయినా కానీ మా ఉదారత్వాన్ని మేము తెలియపరుస్తాము, దేవునికి తప్పకుండా అందిస్తాము, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అన్నటువంటి మంచి మనసుతో మన మధ్యలోనికి వచ్చి ఈరోజు ప్రేమ విందును తయారు చేసినటువంటి కుటుంబం గొల్లపల్లి రాజు వారి కుటుంబ సభ్యులు. వారికి అందరికీ కూడా గట్టిగా చప్పలు కొట్టి వారిని అభినందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత చక్కటి పీఠం అలంకరణ మొత్తము కూడా నిన్నటి నుంచి సిస్టర్లు కష్టపడుతూనే ఉన్నారు. మన విచారణలో ఉన్నటువంటి డిఎస్ఎస్ సిస్టర్ విమల సుపీరియర్, సిస్టర్ సగబాల, సిస్టర్ మంజుల, వీరి ముగ్గురికి కూడా మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలిసి వారిని అభినందించుదాం. తర్వాత అన్ని విధాలుగా మనకు సహకరించి ఈ పవిత్రమైనటువంటి బలిలో పాల్గొనడానికి సహకరించినటువంటి వ్యక్తులు మన ఉపదేశులు సాలోమన్ సారు పెద్ద ఉపదేశి, ప్రకాష్ సారు మన గ్రామ ఉపదేశి, మరియు లక్కినేని జోజీ సార్ కొత్త చెరువు విచారణ ఉపదేశి. సో వీరు ముగ్గురు కూడా మనకు అనేక విధాలుగా సహకరించి ఉన్నారు. వీరి ముగ్గురికి కూడా నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకేమైనా మర్చిపోయినా ఓకే, ఇబ్బంది లేదంటే రథసారథులు మొదటి నుంచి కూడా నిజంగా మన యొక్క ఈ దేవాలయ వార్షికోత్సవాన్ని కొనియాడడానికి చాలా రిస్క్ తీసుకున్నారు. ఒక బాధ్యత తీసుకొని ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేది అంత ఈజీ కాదు. బయట ఉండి ఎన్నైనా మాట్లాడతాం, బయట నిలబడుకొని గీత అవతల నిలబడుకొని ఎన్నైనా మాట్లాడతాం. లోపల ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో. సో ఈ పండుగకు కావలసినటువంటి ప్రతిదీ కూడా వారి యొక్క భుజాల పైన ఒక భారాన్ని వేసుకొని మనందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి బలిలో మంచిగా పాల్గొనడానికి మరి చక్కగా ఆర్కెస్ట్రా కానీ, భజన కానీ, మిగతా అన్ని కూడా వారు మనకు సమకూర్చి ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ పెద్ద మనుషులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. మరి ముఖ్యంగా ఈ దీవలి పూజలో దేవునితో మనము నిమగ్నమై కావడానికి పాటల గాయక బృందం మనకు ఎంతగానో సహకరించి ఉన్నారు. గాయక బృందానికి డేవిడ్ సార్ వారి యొక్క బృందం మరియు సౌండ్ సిస్టమ్ మరియు భోజనం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టి వారిని అభినందించుదాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ వీడియోను తీస్తున్నటువంటి వారు సన్నీ, సుమంతు మరియు మిగతా పిల్లలు కూడా సహకరించి ఉన్నారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన ఫాదర్ గారు అందరి గురించి చెప్పారు. మరి మన ఫాదర్ గారిని మర్చిపోకూడదు. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ యొక్క మన చర్చ్ యానివర్సరీ ఇంత మంచిగా జరిగింది అంటే దానికి ముఖ్య కారకులు మన విచారణ గురువులు, రథసారకులు, మన ఫాదర్ పి రమేష్ గారు. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ for your support and for your help for our village. Thank you so much for all that you have been doing to our village.
చివరి ఆశీర్వాదముల కోసం అందరం లేచి నిలబడదాం. ఇక్కడ చేరి వచ్చినటువంటి మీ అందరికీ, గ్రామ పెద్ద మనుషులకు, ఉపదేశకులకు, విచారణ గురువులకు, సంఘ ప్రజలందరికీ కూడా ఈ దేవాలయ వార్షికోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధముగా ఈ దేవాలయ వార్షికోత్సవ సందర్భముగా మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదములను, శుభాకాంక్షలను గ్రామ సంఘ పెద్దలందరికీ, విచారణ గురువులకు, సంఘ పెద్దలందరికీ కూడా అందించి ఉన్నారు. బిషప్ గారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. వారు తమ యొక్క ఆశీస్సులను మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ అంకితోత్సవము నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను, వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము నీ సేవకై పునరంకితము కాగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా.